ముచ్చట చెప్తాను చూడండి. ఒక రోజుకు వడ్డీ వచ్చేసి 2.5 కోట్ల రూపాయలు. మెట్రో రుణ జాప్యంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం. తప్పుల తడకగా అబద్ధాలు పేపర్ల రాపిస్తూ దాన్నే నిజాలని ప్రజలతో నమ్మించే ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో ఒకసారి నమస్తే తెలంగాణ ఏం రాసిన ఒకసారి చూద్దాం. సో మెట్రో పేరుతో ఒక రోజుకు వడ్డీ వచ్చేసి 2.5 కోట్ల రూపాయలు ఒక రోజుకే, ఒక నెలకు కాదు. మరి ఒక నెలకు ఎంత అవుతుందని మీరు లెక్కేసుకోరు. 75 కోట్లు అవుతుందా? సో నమస్తే తెలంగాణలో వచ్చిన బ్యానర్ ఐటమ్ చూద్దాం. ఫస్ట్ అయితే ఆస్తులకు ముప్పట ఆగిన అప్పట కేంద్రం మెలికబెట్టింది. సీఎం కినుక మెట్రోపై సరికొత్త శంకటం. మెట్రో 1, మెట్రో 2 ఫేజ్లు కలుపాల్సిందేనన్న ప్రతిపాదనతో కయ్యంబడింది. మెట్రో భూ భ్రమణం అట. కేంద్రం ప్రతిపాదికను రేవంత్ రెడ్డి ససేమిరానాడు. మెట్రో ఫేజ్ 1 తామే నిర్వహిస్తామన్న సీఎం. సో రెండో దశలోనూ 50% వాటాకు పట్టుబడతాను. అంతలా పట్టుబడడంలో లోగుట్టు ఏమిటో ముఖ్యమంత్రి తీరుపై కేంద్రం అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆ అనుమానంలో భాగమే ఇప్పుడు రేవంత్ అన్న మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెట్రో ఫేజ్ 2 అంశంలో కానీ లేదు మెట్రో ఫేజ్ 1 నిర్వహణలో కానీ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఇందులో అవినీతి ఏమైనా జరగబోతుందా, ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తుండు, ఇలాంటి నేను చెప్తా వస్తా ఉన్నా. మెట్రో ఫేజ్ 2 ఇవాళ ఆ తుకుగూడ సైడు మొత్తం వెంచర్లు వేసారు బినామీలు. సో అందుకోసమని నేను కూడా చెప్తా ఉన్నా. అయితే అందుకే ఫేజ్ 1కు ఆగిన ఐఆర్ఎఫ్సి రుణం అట. హైదరాబాద్ మెట్రోకు 18,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. విలువైన భూములపై కన్నేసినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. కేంద్రం ప్రతిపాదనలు అనుమానాలను దాచి రాజకీయ ఆరోపణలకే సీఎం పరిమితం అవుతా ఉండటం. సో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తానని ఏం కథ అనేది ప్రజలకు తెలియనిస్తలేట. మనకేం చెప్తాండు రాజకీయంగా, నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసిన, నాకు అపాయింట్మెంట్ ఇప్పిరి, నేను ఒడుస్తా పీక్తాను, ఈ డైలాగుల వరకే సరిపోతుంది. నిన్న మహారాష్ట్రలో పెళ్లికో రిసెప్షన్కో పోయిండు, అట్నుంచి అటు ఢిల్లీకి పోయి నేను ఢిల్లీలో తెలుసుకుంటాను. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కానీ కేంద్రంతో తెలుసుకుంటాన విషయాలు చాలా ఉన్నాయి. అందులో ఏ ఒక్కరు కూడా తెలియదు. మేజర్గా చెప్పాల్సి వస్తే కులగన్న విషయంలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తానికి ఢిల్లీ పోయి కొట్లాడతా 9th షెడ్యూల్లో పెట్టిస్తాను నరికిండు మాటలు. ఇక్కడ ఏం పొడిచి అన్నది జనాలు చూసారు. అదే నమస్తే తెలంగాణ ముచ్చట చెప్తుంది చూడండి. ఒక రోజుకు వడ్డీ వచ్చేసి 2.5 కోట్ల రూపాయలు. మెట్రో రుణ జాప్యంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడబోతున్నది. 50 రోజుల్లో 130 కోట్లకు చేరిన మిత్తి. జస్ట్ 50 రోజులలో ప్రైవేటుకు లబ్ధి జరుగుతూ ఉన్నది. 13,600 కోట్ల రుణంపై సర్కారు వడ్డీ చెల్లించాల్సిందే. అనవసర ఖర్చుగా స్వాధీన ఐఆర్ఎఫ్సి రుణ ప్రక్రియ జరుగుతూ ఉన్నది. మరి ఇది వృధా ఖర్చే. తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన రేవంత్ రెడ్డి అసమర్థత వల్ల పడుతున్న భారం అని చెప్పడం జరుగుతుంది. ఓన్లీ 50 రోజుల 130 కోట్ల భారం ఈ రాష్ట్ర ప్రజల పైన రేవంత్ రెడ్డి వేసింది. అంతేనా? 130 కోట్లు. ఇక అన్న పేపర్లు ఇది రాయరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదంటే రేవంత్ రెడ్డికి ఓ 5గురు ముత్తైద పత్రికలు ఉన్నారు. ఒకటి పెద్ద ముత్తైద ఈనాడు, చిన్న ముత్తైద ఆంధ్రజ్యోతి, అంతకంటే చిన్న ముత్తైద వెలుగు పత్రిక. సో ఈ పత్రికలు రేవంత్ రెడ్డిని లేపడంలో, రేవంత్ రెడ్డి చెప్పిన దానికి మసాలా కలిపి రాయడంలో, ప్రజలకు కాంగ్రెస్ వైఫల్యాలను దూరం చేయడంలో, ఆ వార్తలు ప్రజలకు చేరకుండా మేనేజ్ చేసుట్లో, వీటిలలో ఉన్న తప్ప ప్రజలకు వాస్తవాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకల పైన వార్తలు రాయరు కాక రాయరు. మరి ప్రజలుగా మీరే తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఏం జరుగుతుంది, ఏం కథ, ఇట్లా మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మెట్రో ఫేజ్ 2 విషయంలో కానీ మెట్రో ఫేజ్ 1లో కానీ ఏ రకంగా కేంద్రంతో కొట్లాడుతున్న డ్రామా నడుపుకుంటా తెలంగాణ రాష్ట్ర ప్రజల పైన ఎట్లా భారం మోపుతా ఉన్నాడు. ఒక రోజుకు 2.5 కోట్లు అంటే ఏందా రూపాయనా ఆటం? అది ఒక పేదోని నిండు జీవితం.
ఓ పేదోడు ఇల్లు కట్టుకొని మంచి బ్రహ్మాండం ఇల్లు కట్టుకొని ఒక కారు కొనుక్కొని ఆయన పిల్లల జీవితం మొత్తం వెళ్ళాలంటే ఓ జీవితం అయిపోతుంది ఒక కుటుంబం. సో అన్ని పైసలు వృధాగా అసమర్థత వల్ల చేతగానితనం వల్ల పోతున్నాయి. ఇక నాకు కేంద్రం అప్పిత్తలేదు, నాకు కేంద్రం అప్పిత్తలేదు, అప్పియకుండా అడ్డుకుంటుందంటాను. వాళ్ళేమంటారు, అప్పిచ్చిన కానించి వచ్చిన ఆదాయంలో మితి కట్టాలంటారు. ఆయన అట్లా కట్ట, నాకు వచ్చిన లాభాల నుంచి నేను కట్ట, నేను తర్వాత కడతా అంటే అది నడతలేదు. ఇక ఈ సినిమాకి ఇప్పుడు ఏం చేస్తాడు, కేంద్ర మంత్రులతో మీటింగ్లు పెట్టాలి, నేను లేఖలు రాస్తున్నా, నాకు అప్పిత్తలేరు, కిషన్ రెడ్డి కాలాల కట్టె పెడుతున్నాని మంది మీద బదనాం వేసే ప్రయత్నం. ఆ ముచ్చట అన్న పేపర్లలో వార్తలు రాసుకొని డ్రామా నడిపిస్తుంది. వాస్తవాన్ని ఇలా నమస్తే తెలంగాణ కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ పత్రిక కావచ్చు చెప్తా ఉన్నది. సో రేవంత్ రెడ్డి ఈ అసలైన వాస్తవాలను మింగులు పడలేక ఈ పేపర్ల డ్రామాలు మీటింగ్లల్లో గాయ చేసు, ఇది తప్ప వేరేది ఏం కనిపిస్తలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ మెట్రో ఈ వ్యవస్థలో రేవంత్ రెడ్డి లాభం 0, నష్టం 100% ఉన్నది. లాభం అయితే 0నే, ఇంకా నన్ను అడిగితే మైనస్లలో ఉన్నాం మనం. సో మరి రేవంత్ రెడ్డి ఇక ఇప్పుడు ఢిల్లీలో ఉన్నట్టున్నాయి. ఇంకో అన్న మొగం ఇట ముద్దు చేసిర్రు, ఇక మంత్రి గారి ఫోటో వేసారు, మెట్రో బిగ్ స్టోరీ వస్తుందంట ఈరోజు. వస్తుందా చూసుకోరు మరి. రాజకీయ ఆరోపణలు, అవేశ కావేశాలు సరే, అసలు మెట్రో మొదటి దశకు రుణం ఎందుకు ఆగింది, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పష్టతనివ్వదు, అసలు ఢిల్లీ ఏం కోరుతున్నదో, ఏ మెలిక పెట్టిందో ఎందుకు బయట పెట్టదు, కేంద్రం ప్రతిపాదన తమకెందుకు ఆమోదయోగ్యం కాదో కూడా వెల్లడించడేం, కేంద్ర మంత్రి కటుగా చెప్పిన విషయాన్ని వదిలేసి కిషన్ రెడ్డిపై సీఎం సింధులు తొక్కుతున్నది ఎందుకు, ఐఆర్ఎఫ్సి రుణం ఆగిన విషయంలో ఏం జరిగిందో నమస్తే తెలంగాణ ఆరాధ్యగా విస్తుపోయే విషయాలు వెలుగు చూసినాయి. మరి అందులో ఒక రోజుకు 2.5 కోట్లు గంగలు కలుపుతాడు. ఇప్పుడు ఆ ఎల్ఎన్టీ నడుపుకొనిచ్చినా బాగుండే, వాడిని ఎలగొడితే మన కాడ పైసలు లేవా, మరి నిన్నమన్న భూములు అమ్మితిరి, తాగుబోతుల శాఖల పైసలు తెస్తుంది, అన్ని రకాలుగా లాభాలన్నీ ఉంటాయి. మరి ఆ పైసలకి ఇల్లు కట్టినా అయిపోతుంది, మన కాడ పైసలు లేవంటారు. మళ్ళీ ఒక నెలకు అప్పులు తెస్తూనే ఉన్నారు, భూములు అమ్మేది అమ్ముతూనే ఉన్నారు, తాగుబోతులను తయారు చేస్తూనే ఉన్నారు. ఎన్ని చేసినా మా కాడ పైసలు లేవు, మీ పద్ధతిలో అంటారు మళ్ళీ. సో మరి ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం మెలికే పెట్టారు, ఏం కథ, ఫేజ్ 1కే ఎన్ని పంచాయతీలు వస్తే మరి ఫేజ్ 2కి ఎన్ని పంచాయతీలు రావాలి, మరి ఫేజ్ 2 ఎందుకు ఆడంగా తిరుగుతుంది, తుకుగూడలో యోని వెంచర్లు ఉన్నాయి, అంత వాస్తవాలు కాంగ్రెస్ పత్రికలు రాయవుగాక రాయవు. సో వీళ్ళు ఇలా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, అధికారం రావాలని ఆశ ఉంది కాబట్టి వాళ్ళ మైనస్ పాయింట్లన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కటిగా జనం ముందర పెడుతున్నారు. సో ఇది ఒక వార్త. ఈ వార్తను ఇక ఎవరు రాయలేదా,